మరి ఈ ఉదయకాలంలో మీ గ్రామానికి చేరుకొని మీ వీధుల్లో యేసుక్రీస్తుని గురించిన కొన్ని మాటలు చెప్పాలని, ఆయన గురించి మీకు తెలియబడాలని, సృష్టిని కలుగజేసిన దేవునికి పరిచయం చేయాలని, ఆకాశములు, కొండలు, భూమి, సముద్రములు, సముద్రంలో ఉండే జలరాశులు, మరి భూమి మీద ఉండే పశుపక్షాదులు, ఇలాగా దేవుడు అనేకమైన కలుగజేసిన దేవుడు అదే మాట సెలవిస్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్తైన నన్ను మరి మరుగున పడేశారు మానవులు. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి తిని. వారు నా మాట విననల్లనైరి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొద్దదొడ్డి తెలుసుకుంటుంది. నా ప్రజలకు తెలివి లేదు. నా ప్రజలు మరి నా మాటలు వినక వీపులనే తిప్పారు కానీ ముఖంలో తిప్పడం లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశము ఆలకిస్తుంది, భూమి చెవియెక్కుతుంది, కానీ ఈ భూమి మీద ఆకాశం క్రింద ఉన్న మనిషి మాత్రము దేవునికి కనుగొనలేకపోతున్నాడు. దేవుడు కలుగు చేసిన ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి మరి వస్తువ మానవుడు ఏలుతున్నాడు, వాటితో తృప్తి పడుతున్నాడు. మరి దేవుణ్ణి తృప్తిపరచడం లేదు. అందుకే మానవుడు స్వాభావికంగా పాపం చేసి తప్పిపోయినప్పుడు, పాపం చేసి చనిపోయినప్పుడు దేవుడు కనుగొని మానవులను ప్రేమించాడు. ఆ దేవుడు ఎవరనగా మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగించిన గొప్ప దేవుడు ఈ జగతికే శిల్పాకారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తన మహిమనంత విడనాడి పరలోక రాజ్యములో గొప్ప మీ కొరకు నివాసములు ఉన్నాయి, ఇదిగో మీ పాపములను విడిచిపెట్టి నీతి మార్గమును మీరు నడుచుకుంటే మీరు మరి ఆ పరలోక రాజ్యం చేరుకుంటారు అని ప్రభు వచ్చి ఇలాగే మరి వీధుల్లో వచ్చి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన సువార్తను ప్రకటించాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు అందరూ అంతటా మారు మనసు పొంది మరి ప్రభువును నమ్మండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, కాలము చూస్తే మరి పాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసినా మానవ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగలేవు. మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. కనుక దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో, ప్రాణం ఉండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడని నీవు తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మానవుల కొరకు ఏమి చేశాడు అంటే బలియాగం గావించాడు. తన శరీరాన్ని బలిగా అర్పించాడు. తన శరీరము మరి ముళ్ళకుల చేత చీల్చబడింది, తన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడి ఉంది. తన శరీరంలో ఉన్న చివరి రక్త పొట్టుతో సహకార్చి మానవులను పరిశుద్ధపరచడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి మానవుడు పొందే ప్రతి శిక్ష తాను శిలువలో భరించాడు. ఆయన శిక్షను భరించాడు. మనము పొందాల్సిన శిక్ష తాను భరించాడు. ఎందుకంటే నీకు నాకు 800 కోట్ల ప్రజలకు పరలోక రాజ్యం చేర్చడానికి, అమెరికా నుంచి అలస్కా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా, ఎందుకంటే యావత్ భారతదేశం అంతా కాదే కాదని అనేకమైన పట్టణాలు, పల్లెటూర్లు ఎవరు చూసినా యేసుక్రీస్తు ప్రభుని ఈ రోజు ఎందుకు నమ్ముకుంటున్నారంటే ఆయన ఎందుకు నిత్య జీవం ఉంది, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఓ ప్రియ సోదరి సోదరులారా, అన్నా చెల్లి అక్క, మరి ఈ తాండా ప్రజల వాసులారా, మరి తాండాలో నివసిస్తున్న బిడ్డలారా, అన్నలారా, చెల్లెలారా, అక్కలారా, మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్పేది ఏమనగా, పరలోక రాజ్యం ఉంది. అది ఫ్రీ గిఫ్ట్. మీరు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టిక అవసరం లేదు. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన పరిరక్షణ అది ఎలాగంటే, ప్రభువా పాపినైనా నన్ను క్షమించవా, పాపులను రక్షించు క్రీస్తు లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. పాప స్థితిలో ఉన్న నీవు, శాపములో కొట్టబిట్టాడుతున్న నీవు ఒకసారి ప్రభు చెంత వస్తే మరి ఆదరించే దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మరి నీ ప్రయాసము, నీ భారము తాను మోసుకొని పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన వచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడికి మరి నీవు నమ్మితే నిత్య జీవంలో వెళ్ళిపోతావు.
మరి యేసుక్రీస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందారు. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవునికి స్తోత్రం. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీ కొరకు ప్రార్థన.